వినయ కలిగిన జీవితములో, దీనులై జీవిస్తున్న వారి జీవితంలో అదృష్టము దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, భాగ్యవంతులుగా చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో తగ్గించుకొని జీవిస్తున్నావా? అహంతో జీవిస్తున్నావా? గర్వంతో జీవిస్తున్నావా? అతిశయిస్తున్నావా? అలాగైతే నీకు నీవే చేతులారా దేవుడిచ్చే అదృష్టాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి నీ జీవితంలో అదృష్టం నీ ఇంటికి రావాలంటే ఆరోగ్యపరముగా, క్షేమపరముగా, బిడ్డల విషయములో, భర్త విషయములో, కుటుంబ విషయములో, ఇంటి విషయములో, పరిస్థితుల విషయంలో, ఆర్థిక విషయంలో, వీటన్నిటిలో నీకు అదృష్టము తట్టాలంటే, భాగ్యవంతునిగా నువ్వు చేయబడాలంటే, ప్రియమైన సహోదరుడా గుర్తుపెట్టుకో, విధేయత కలిగి ఉండు.